జనరల్‌గా ప్రతి ఒక్కరు బాల్కనీలోను, ఓపెన్ టెర్రస్ మీద కూడా ఈ మధ్య కాలంలో చాలామంది టైల్స్ అనేది ఏయటం జరుగుతుంది. ఆ టైల్‌కి మధ్యలో గ్రౌట్ ఓపెన్ అయిపోయినట్టు, కొన్ని టైల్స్ అయితే బ్రేక్ అయినట్టు, ఎలార్జ్ అయినట్టు, టైల్‌కి ఉన్న మధ్యలో గ్రౌట్ ఓపెన్ అవ్వడానికి రీజన్ అనేది అనలైజ్ చేయకుండా, కేవలం ఆ టైల్‌కి మధ్యలో ఉన్న జాయింట్‌ని కట్ చేసి, ఆ తర్వాత దాంట్లో ఏదో ఎపాక్సీలు, పీయూలు అని రకరకాల కాంపౌండ్స్ తోటి పెడుతున్నారు. ఈ టైల్‌కి పోరస్ అనేది ఉంటది. అది ముందు మనం అనలైజ్ చేసుకోవాలి. మనం వాడిన టైలు ఏంటి? దాంట్లో ఎంత పర్సెంటేజ్ అనలైజ్ ఉంది? అనేది అనలైజ్ చేయకుండా మీరు ఎన్ని రకాల గ్రౌట్ పెట్టినా మరలా మీకు ఆ ప్రాబ్లం పెరుగుతుంది తప్ప తగ్గదు. ఆ టైలు తీసుకుంటున్న చెమ్మ ఎంత ఎయిర్ అయితే వెళ్తుందో అంత ఎస్కేప్ అవ్వడానికి మన దగ్గర డ్రైన్ అవుట్ సిస్టమ్స్, డ్రై హోల్ సిస్టమ్, ఎయిర్ వెంటింగ్ సిస్టమ్ అది ఇంప్లిమెంట్ చేసుకుంటే తప్ప మీకు ఇంకా వేరేది చేసినా కూడా ఇది ఫెయిల్ అవ్వదు. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నామంటే మేము 92 నుంచి స్ట్రక్చరల్ వింగ్లో ఉన్నాం. ఎన్నో నెంబర్ ఆఫ్ సైట్స్ చేయడం జరిగింది. అందువల్ల నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.